ఈ రెండిటితో ఎప్పుడన్నా కూరని వండారా? లేదంటే ట్రై చేయండి. అదేంటంటే పొట్లకాయి, ఎండు రొయ్యలు. ఎండు రొయ్యలు క్లీన్ చేసుకోవటానికి కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని, కొద్దిగా నీళ్ళని చిలకరించిన తర్వాత బాగా రబ్ చేయాలండి. దాని తర్వాత ఎక్కువ నీళ్ళలో మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొట్లకాయ వచ్చేసి పైనున్న ఆ తెలుపుదనం మొత్తం తీసేసేయాలి. లేదంటే పసర వాసన అనేది వస్తుంది. ఇట్లా మొత్తం క్లీన్ చేసేసి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టేసుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ నిండుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు మొత్తం వేసేసి ఆయిల్‌లో వేయించుకోవాలి. రొయ్యలను పచ్చి వాసన అంతా పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒకవేళ నార్మల్‌గా వేసేసేయాలి అనుకుంటే గనక క్లీన్ చేసిన తర్వాత కొంచెం సేపు నానపెట్టి అప్పుడు కూరలో వేసుకోండి. ఇదో ఆయిల్‌లో తరిగి పెట్టుకున్న కొద్దిగా పచ్చిమిర్చి, అట్లాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలోని నీరంతా పోయి మంచిగా ఇట్లా పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పీల్ చేసేసి, వాష్ చేసుకొని, కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొట్లకాయలో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. డైజెషన్‌కి మంచిగా ఉంటుంది. బరువు తగ్గొచ్చు. షుగర్ స్థాయిని కూడా తగ్గిస్తుందనమాట. అట్లాగే ఇది మంచి పథ్యం కూర కూడా. అప్పుడప్పుడు ఇట్లా వండుకొని చూడండి బావుంటుంది. ఇప్పుడు మంటని సిమ్‌లో పెట్టేసి మూత పెట్టి ఈ కలర్ వచ్చేంత వరకు అంటే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఆల్మోస్ట్ ఇక్కడే ఉడికిపోతుంది పొట్లకాయ అంతా. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కారం వేసేసుకొని రుచికి తగినంత వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం కూడా ఎండు రొయ్యలకి పడుతుందనమాట ఈ స్టేజ్‌లో వేస్తే. వేసేసి మంటని ఇలాగే సిమ్‌లోనే ఉంచేసి ఒక గ్లాస్ వరకు వాటర్‌ని పోసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆ నీరు మొత్తం ఇంకిపోయి ఆయిల్ పూర్తిగా బయటకొచ్చేసేయాలండి. ఒక్క చుక్క నీళ్లున్నా కూడా టేస్ట్ అంత బాగోదు. ఇలా ఆయిల్ మొత్తం బయటకొచ్చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని నీరు పూర్తిగా ఇంకిపోయిన తర్వాత కూడా ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకుంటా ఉండాలి. ఎంత వేగితే అంత బావుంటుంది. లాస్ట్‌లో కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.